అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 70. ఇక స్టోరీలోకి వెళ్తే ధర్మేంద్ర ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఉన్న విక్రమ్కు విజయ్ కాల్ చేస్తాడు. ధర్మేంద్ర రూపవతులకు వాళ్ళ అత్తయ్య వాళ్లకు అంటే భాను వాళ్ళ తల్లిదండ్రులకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయం గురించి టూకీగా విక్రమ్కి చెప్తాడు విజయ్. రాజ్వీర్ తిక్క కుదిర్చే పనిలో ఉన్న విక్రమ్ మాహిర్ వాళ్లకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా అనుపమ ప్రమాదంలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్తారు విక్రమ్ మాహిర్. అనుపమను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హడలగొట్టి తనతో ఆ పని చేయించింది ఎవరో తెలుసుకుంటుంది భాను. భానుని అలా చూసి చాలా హ్యాపీ అయిపోతాడు మాహిర్. భానుని కామెంట్ చేయగానే విక్రమ్ మాహిర్లు యుగ్ను కాల్ చేసేలా చూస్తారు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బ్రిడ్జ్ దగ్గర అతని బ్యాండ్ బాజాయించిన తర్వాత అందరూ కలిసి మ్యాన్షన్కి వచ్చేశారు. భోజనాలు అయ్యింది అనిపించుకొని అందరూ కలిసి గార్డెన్లో ఉన్న క్యాటేజ్లోకి చేరిపోయారు అందరూ. వాళ్ళతో పాటే ఖైసర్ కూడా. భాను మీద అటాక్ జరిగిన తర్వాత క్షణం కూడా భానుని వదిలి ఉండడానికి ఒప్పుకోలేకపోతున్నాడు వాడు. అందుకే అమ్మ చీర కొంగు పట్టుకొని వెంటే తిరిగే చిన్నపిల్లడిలాగా ఎప్పుడు తోకలాగా భాను వెనకే తిరుగుతున్నాడు వాడు. ఆ రోజు ఉదయం కూడా భాను కార్ తీసుకొని వెళ్ళడానికి ఖైసర్ రూమ్ పక్కన ఉన్న కార్ గరాజ్లోకి వెళ్ళింది భాను. బయట తిరుగుతున్న ఖైసర్ భానుని చూడగానే తన కేర్ టేకర్ను ఆ గరాజ్ వైపుకి లాక్కొనిపోయాడు. ఇప్పుడు ఏదో జరగబోతుంది, దాన్ని ఆపాలి అన్నట్టుగా లోపలికి వెళ్ళి భాను మీద గొడవ చేసి గోల చేసి తనను కదలనివ్వకుండా అడ్డం పడిపోతూ కారును అస్సలు కదలనివ్వలేదు ఖైసర్. ఎప్పుడూ లేనిది వాడు అంతగా గొడవ చేస్తుండడంతో తనను బాగా మిస్ అవుతున్నాడేమో అనుకొని ఖైసర్ను 100 కండిషన్లు పెట్టి మరీ తనతో పాటు తీసుకెళ్ళింది భాను. కానీ ఎవరికి తెలుసు, వాడే లేకుంటే ఈరోజు భాను పరిస్థితి ఏమైపోయి ఉండేదో. అనుపమ సైలెంట్గా కూర్చొని ఉంది. అనుపమను అలా చూడగానే భాను దవడ కండరం బిగుసుకుంది. ఆ కోపం అనుపమ మీద కాదు, అనుపమను ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళ మీద. బాబీ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా పూర్తిగా అన్ని విషయాలను చెప్పు. నువ్వేదైనా దాచిపెట్టినట్టు అయితే మాత్రం నాకు తెలిసిపోతుంది అని అంది భాను చాలా స్థిరంగా. భాను మాటల్లోని స్థిరత్వాన్ని, కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసిన అనుపమకు భాను చాలా కొత్తగా కనిపిస్తుంది. భానులో ఎప్పుడు చూడని ఒక కొత్త కోణం అది. అంతకుముందు అతని కారును పూర్తిగా స్మాష్ చేయడం కారులో ఉండి చూసింది అను. మొదటిసారి తను ట్రైన్లో భానుని చూసినప్పుడు ఆ కళ్ళలో కనిపించిన భయం, అమాయకత్వం స్థానంలో ఇప్పుడు ధైర్యం, కోపం, తెగింపు కనిపిస్తున్నాయి. తనకు అండగా నిలబడినందుకు తన మీద ఇంతగా అభిమానాన్ని పెంచుకొని తనకు రక్షణగా నిలబడుతున్న భానుని చూస్తూ పరిస్థితులు ఎంతటి అమాయకురాలనైనా సరే మార్చేస్తాయి అని అనుకుంది అనుపమ. అనుపమ చెప్పే విషయం గురించి ఎదురు చూస్తున్నారు మిగిలిన వాళ్ళు. తన వైపే చూస్తూ ఉన్న అనుపమను పిలిచింది భాను. బాబీ అని చెప్పడం మొదలుపెట్టింది అనుపమ. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కలవవలసిన వ్యక్తి ఏదో అర్జెంట్ మీటింగ్లో ఉన్నారని చెప్పి మమ్మల్ని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. సుమారుగా 2 గంటలు దాటిపోయినా సరే ఎవరూ రాలేదు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి మీటింగ్ పూర్తయింది, నాతో పాటు రండి, నేను తీసుకొని వెళ్తాను అని తన వెంట నన్ను తీసుకొని వెళ్ళాడు. నాలో ఉన్న ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరకబోతోంది. వాటిని బట్టి తర్వాత నేను తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి అనుకుంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది అనుపమ. మిక్స్డ్ ఎమోషన్స్తో లోపలికి అడుగుపెట్టిన అనుపమకు చైర్ వెనుక వైపు తిరిగి కనిపించడంతో అంకుల్ అని పిలిచింది. కానీ అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. భరణి అంకుల్ అని మళ్ళీ పిలిచింది అనుపమ. నెమ్మదిగా చైర్ వెనక్కి తిరిగింది. ఎంతో ఆతృతతో చూస్తున్న అనుపమ కళ్ళు అసహనంగా మారిపోయాయి. హాయ్ అను, హౌ ఆర్ యూ? ఐ రియల్లీ మిస్డ్ యూ సో మచ్ అంటూ వచ్చి అనుపమను హగ్ చేసుకోబోయింది ఆ అమ్మాయి. తన స్పర్శనే భరించలేదు అన్నట్టుగా ఆమె తాకబోయేలోపే అడుగు వెనక్కి వేసింది అనుపమ. దాంతో అమ్మాయి బాధగా ముఖం పెడుతూ, అను, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నో బెస్ట్ ఫ్రెండ్, అలాంటిది నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయడం ఏం బాలేదు అని అంది ఆ అమ్మాయి చాలా బాధపడిపోతున్నట్టు ముఖం పెట్టి. ఆ అమ్మాయి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, వాసుకి, ఐఎమ్ రియల్లీ గ్లాడ్ నీకు నేను ఇంకా ఫ్రెండ్ను అని గుర్తున్నందుకు. కానీ ఐఎమ్ సారీ, నా దృష్టిలో ఒకప్పుడు మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను నువ్వు కృష్ణ కలిసి నన్ను చీట్ చేసినప్పుడే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అరే అలా అంటే ఎలా?
ఇన్ని రోజుల తర్వాత కలిసి అంత కోపంగా వెళ్ళిపోతే ఎలా? ఒకప్పటి నీ ఫ్రెండ్ను నేను, నీ బాయ్ ఫ్రెండ్, సారీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కృష్ణ, అట్లీస్ట్ మేమిద్దరం ఎలా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము, తను ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడు అనేది కూడా తెలుసుకోవా? దిస్ ఈస్ టూ బ్యాడ్ అను అని గొంతులో గారం ఒలకబోస్తూ అంది వాసుకి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ. నేను మరొక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశం నాకు లేదు. ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి బయటకు వెళ్ళబోయింది అనుపమ. నిన్నటి నీ అపాయింట్మెంట్ ఈ రోజుకి మారడం, ఈ ప్లేస్లో నువ్వు కలవవలసిన వ్యక్తికి బదులు నేను ఉండడం చూసిన తర్వాత కూడా నీకేం అనిపించడం లేదా అని అంది వాసుకి. అప్పటి వరకు అనుపమ బుర్రలో తిరుగుతూ ఉన్న ప్రశ్న కూడా అదే, ఇక్కడ వాసుకి ఎలా ఉంది అని. ఇప్పుడు వాసుకి మాటలతో అనుపమకు కన్ఫర్మ్ అయిపోయింది. వాసుకి వైపు చూస్తూ ఉంది అనుపమ. అనుపమ ముఖంలో కోపం చూసిన వాసుకి నవ్వుతూ, నీ అనుమానమే నిజం. నీ అపాయింట్మెంట్ను ఈరోజుకి పోస్ట్పోన్ చేసింది నేనే. ఇక నువ్వు ఎవరినైతే కలవాలి అనుకుంటున్నావో ఆయన ఇక్కడ లేరు. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఎలా ఉంది నా లాంగ్ లాస్ట్ ఫ్రెండ్కి నేను ఇచ్చిన వెల్కమ్ గిఫ్ట్ అని అంది వాసుకి. భరణి అక్కడ లేరనే వార్త వినగానే అనుపమను ఎక్కడలేని నిరాశ కమ్మేసింది. ఆనందం ఒక్కసారిగా ఆవిరై కళ్ళల్లో చెమ్మ చేరింది. అనుపమ ముందుకు వచ్చి నిలబడి నవ్వుతూ, ఏంటి బాధగా ఉందా అని అంది వాసుకి. ఇలా చేయవలసిన అవసరం ఏముంది నీకు అని అంది అనుపమ. అవసరం ఏముందా? అవసరమే ఉంది. నేను చూసి ఇష్టపడిన వాడు నన్ను పట్టించుకోకుండా నీ వెనుక పడుతున్నప్పుడు ఇంతకంటే ఎక్కువగానే బాధపడ్డాను. నేను కావాలి అనుకున్నవాడు నువ్వు చీకొడుతున్నా సరే నువ్వే కావాలి అంటూ నీ వెనకే తిరుగుతూ నీ గురించి నన్ను అడుగుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? పోనీ నువ్వు కాదు అని ఊరుకున్నావా? వాడు ఒక్క ఛాన్స్ అని వేడుకోగానే వాడికి ఛాన్స్ ఇచ్చావు. వాడు నీ అడుగులకి మడుగులు తిరుగుతుంటే మహారాణిలా ఫీల్ అయిపోయావు. కానీ వాడికి కావాల్సింది నువ్వు కాదు, నీ వెనుక ఉన్న ఏఆర్ కార్పొరేషన్ అనే ట్యాగ్ అని తెలిసి సంతోషపడ్డాను. నేనుండి వాడికి దక్కని సుఖాన్ని, సంతోషాన్ని, అవకాశాలను వాడికి నేనిచ్చాను. నీకు దూరం చేశాను. నీకు మరొక విషయం చెప్పనా? నువ్వు విశ్వనాథ్కు అక్రమ సంతానమని, నీకు ఏఆర్ కార్పొరేషన్పై ఎటువంటి హక్కు లేదని కృష్ణకు చెప్పింది నేనే అని అంది వాసుకి. ఆ మాట వినగానే అనుపమ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఫట్మంటూ వాసుకి చెంప నుండి వచ్చిన సౌండ్ ఆ గది అంతా ప్రకంపనలుగా విస్తరించింది. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు కృష్ణ. క్రిష్ అంటూ వెళ్ళి కృష్ణను హక్ చేసుకుంది వాసుకి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కృష్ణ. నువ్వు తనతో బ్రేకప్ చేసుకున్న విషయాన్ని మా భరణి అంకుల్కి చెప్పి ఆయన నుండి నీకు ఎటువంటి హెల్ప్ అందకుండా చేయాలని ట్రై చేసింది. కానీ అది జరగకుండా నేను అడ్డుపడడంతో కోపం వచ్చి నన్ను కొట్టింది అని ఏడుస్తూ చెప్పింది వాసుకి. వాసుకి ఓవర్ యాక్టింగ్ చూసి చిరాకేసింది అనుపమకి. మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, ఆల్ ది బెస్ట్ అని లోపల నుండి బయటకు నడిచింది అనుపమ. ఆ రూమ్ దాటగానే ఒక వ్యక్తి అనుపమ చేతిని పట్టుకొని మరొక వైపుకి లాక్కోరిపోయాడు. అతన్నే ప్రాచీ ఫోటో తీసి భానుకి సెండ్ చేసింది. అతన్ని చూసిన అనుపమ, ఆకాష్ నా చేతిని వదులు అంటూ విడిపించుకునే ప్రయత్నం చేసింది. అనుపమ వచ్చింది అని తెలియగానే ఆకాష్కి కాల్ చేసి అనుపమ విషయం చెప్పి ఆఫీస్ దగ్గరకు రమ్మని చెప్పింది. ఆకాష్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మీటింగ్ పేరుతో అనుపమను వెయిట్ చేయించింది. అనుపమ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ, వదిలేయడానికైతే పట్టుకోవడం దేనికి? నేను నీ వెంట తిరుగుతుంటే నువ్వు ఆ కృష్ణను ఒప్పుకున్నావు. పోనీ వాడితో అయినా సరిగ్గా ఉన్నావా అంటే అదీ లేదు. ఎవడికో రెండో పెళ్ళం అవడం కోసం వాడిని వదిలేశావు. ఇప్పుడెందుకే నేను పట్టుకోగానే గింజుకుంటున్నావు? వాడికన్నా కృష్ణగాడికన్నా నేను చాలా బెటరే అని అన్నాడు ఆకాష్. ఆకాష్ పూర్తవ్వకుండానే ఆకాష్ చెంప చెల్లుమనిపించింది అనుపమ. కోపంగా అనుపమ మీదికి రాబోయిన అతన్ని వెనక్కి నెట్టేసింది అనుపమ. కింద పడిన అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వచ్చేస్తున్న అనుకు కృష్ణ ఎదురయ్యాడు. అనువైపు అసహ్యంగా చూస్తూ, ఛీ, నేను నీకు దక్కలేదని ఇంతకు తెగిస్తావా? వాసుకి వాళ్ళ అంకుల్ నాకు హెల్ప్ చేస్తున్నారని తెలిసి నేను నిన్ను ప్రేమించి బ్రేకప్ చేసుకున్నానని చెప్పి ఆయన దృష్టిలో నన్ను దిగదాచాలని చూసావా? ఏఆర్ కార్పొరేషన్ విశ్వనాథ్ కూతుర్ని అని చెప్పుకొని అప్పుడు నన్ను నీ వెంట తిప్పుకున్నావు.
కానీ నేనెప్పుడు ఏ విషయంలో నీ హెల్ప్ అడిగినా వాళ్ళను అడగడం నాకు ఇష్టం లేదు అంటూ మాట దాటేస్తూ వచ్చావు. ఆఖరికి నీ నిజస్వరూపం తెలుసుకొని నిన్ను దూరం పెట్టాను. నువ్వు చేయలేని పని వాసుకి చేసింది. వాళ్ళ అంకుల్కి చెప్పి నాకు హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు నువ్వు అది చెడగొట్టాలని చూస్తున్నావు. ఛీ, నీలాంటి దాన్ని అని అంటున్న కృష్ణ చెంప చెల్లుమంది. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసహ్యంగా ఒక చూపు చూసి అక్కడ నుండి వచ్చేసింది. కానీ అక్కడేదో ఫ్యాన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండటంతో సెక్యూరిటీ ఉన్న వైపుగా కాకుండా మరోవైపు నుండి బయటకు వచ్చింది అనుపమ. దాంతో సెక్యూరిటీ రావడానికి టైం పట్టింది. ఫ్యాన్ మీటింగ్ కారణంగా ఆ ఫ్లోర్లో జామర్స్ ఏర్పాటు చేసి పెట్టడంతో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కుదరకుండా పోయింది. అలా బయటకు వచ్చిన అనుపమను ఏడిపించాడు ఆకాష్. ప్రస్తుతం అనుపమ చెప్పింది విన్న భానులో కోపం పెరిగిపోతోంది. ఆ ఆకాష్ గాడు నీతో మిస్బిహేవ్ చేశాడు, అయినా వాడిని ఎందుకు వదిలేమన్నావు దీది అని అడిగింది భాను. అను ఏదో సమాధానం చెప్పేలోపే అనుపమ ఫోన్ రింగ్ అయింది. న్యూ నెంబర్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న అనుపమ కాల్ కట్ అయిపోయే ఆఖరి క్షణంలో లిఫ్ట్ చేసి హలో అంది. ఏంటి అలా చెప్పపెట్టకుండా వెళ్ళిపోయావు అని అడుగుతుంది ఒక అమ్మాయి. ఆ గొంతు విన్న అనుపమ వాసుకి అని అంది. అది వినగానే ఫోన్ తీసుకొని స్పీకర్లో పెట్టి అందరికీ వినపడేలా టేబుల్ మీద పెట్టింది భాను. ఎలా ఉన్నావు అను? ఆకాష్ నీతో ఏం హ్యాష్గా షటప్ అని అరిచింది అను. ఏంటి కృష్ణను తిట్టినందుకు నీకు దూరమైనందుకు బాధపడుతున్నావా అని అన్న వాసుకి వెటకారంగా నవ్వుతూ యు నో వన్ థింగ్, అనుపమ నీలా మడి కట్టుకొని కూర్చొని అది తప్పు ఇది తప్పు ముట్టుకోకు పట్టుకోకు అంటూ ప్రేమించిన వాడిని కూడా దూరం పెడుతుంటే ఎవరు మాత్రం కావాలి అని అనుకుంటారు. వాడికి కావాల్సింది ఎక్కడైతే దక్కుతుందో అక్కడికి పరుగులు పెడతారు. అలా వాడికి కావాల్సింది వాడికి ఇచ్చాను, నాకు కావాల్సిన వాడిని నా దగ్గర కొట్టేసుకున్నాను. ఇందులో తప్పేముందని ఫ్రెండ్ లవర్ను విడగొట్టావు, లాగేసుకున్నావు అని ఓ తెగ గింజుకుంటున్నావు అని అంది వాసుకి. వాసుకి అన్నదానికి చిన్నగా నవ్వింది అనుపమ. ఏంటి ఏం చేయలేక నవ్వుతున్నావా అని అంది వాసుకి. 2 సంవత్సరాలు నా వెంట కుక్కలాగా తిరుగుతూ నన్ను ఇంప్రెస్ చేయడానికి తిప్పలు పడుతుంటే జెన్యూన్ పర్సన్ అనుకొని నా ఆలోచనలో వాడికి స్థానం ఇచ్చాను. కానీ నా మనసు వాడిని అంగీకరించలేకపోయింది. అందుకే వాడి చేయి తగిలినా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని, దూరం పెట్టేదాన్ని. కానీ అది ఒకందుకు మంచిదే అయింది. అలాంటి వాడి దగ్గర కనీసం నన్ను నేను కోల్పోలేదు. కానీ పాపం నీకు ఆ అవకాశం కూడా లేనట్టుంది అని అంది అను తన గొంతులో జారిని ఒలకబోస్తూ. యూ అంటూ ఏదో అనబోయిన వాసుకి అంతలోనే తన వాయిస్లో మాడ్యులేషన్ను మార్చేస్తూ అను ప్లీజ్ కృష్ణ నాకు దూరం చేయకు, వాడు లేకుండా నేను బ్రతకలేను అని అంది. వాహ్ క్యా బాత్ హే, అప్పుడే ఎంత చేంజ్ అని అన్నాడు యుగ్. అంతలో కృష్ మాట్లాడుతూ అను నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిద్దరం కలవం, మేమిద్దరం విడిపోం అని అన్నాడు విషయం తెలియకుండా ఆవేశపడుతూ. పడేసిన చెత్తను తీసుకునే అలవాటు నాకు లేదు. కానీ వాసుకి ఒక విషయం, నాకన్నా నువ్వు బెటర్ అని నన్ను వదిలేసిన వాడు రేపు నీకన్నా బెటర్ ఆప్షన్ దొరికితే నిన్ను వదిలేయడన్న గ్యారంటీ లేదు. సో బీ కేర్ఫుల్ అని కాల్ కట్ చేసింది అనుపమ. కొన్ని నిమిషాల పాటు మౌనం రాజ్యమేలింది అక్కడ. బయట తిరిగి తిరిగి అలసిపోయారు. వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అంటూ అక్కడికి వచ్చింది లీలావతి. దాంతో అందరూ సైలెంట్గా లీలావతి వెనకే లోపలికి వెళ్ళారు. అందరూ కైజర్ను తీసుకొని బ్యాక్యార్డ్ వైపు వెళ్ళాడు యుగ్. లోపలికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతసేపటికి మనసు కుదురుగా ఉండకపోవడంతో అనుపమ గదిలోకి వెళ్ళాడు మాహిర్. విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది అనుపమ. లోపలికి వచ్చిన మాహిర్ను కూడా గమనించలేనంత దీర్ఘాలోచనలో మునిగిపోయింది అను. అనుపమ దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేశాడు మాహిర్. అయినా అనుపమ చూడకపోవడంతో అనుపమకు ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు. తల కిందకు దించుకున్న అనుపమ ముఖాన్ని పైకెత్తిన మాహిర్కు కళ్ళ నిండా నీళ్లు నిండిపోయిన అనుపమ ముఖం కనిపించగానే మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా అనును హత్తుకున్నాడు మాహిర్. క్షణాలు నిమిషాలుగా మారాయి. ఎంతసేపటికి ఎవరూ మాట్లాడలేదు. కానీ అనుపమ కన్నీటి దార మాహిర్ షర్ట్ను తడిపేస్తోంది. ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నావు అని అన్నాడు మాహిర్. నాది రాంగ్ చాయిస్ అని అంది అనుపమ. హా, ఒక తప్పుడు వ్యక్తిని ప్రేమించానని
అప్పుడు నాకు తెలియలేదు అని అంది అను. అసలు నువ్వు అతన్ని ప్రేమించావని ఎవరు చెప్పారు అని అన్నాడు మాహిర్. అయోమయంగా చూసింది అనుపమ. వాడు సతాయిస్తూ నీ ముందు మంచివాడిలా వేషాలు వేస్తూ ఒక్క ఛాన్స్ అంటూ ఉంటే తప్పక ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఒప్పుకున్నావు అవునా? కానీ వాడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీ ప్రతి ప్రాబ్లంలోనూ సహాయపడుతూ వచ్చాడు. నీ ముందు మంచివాడిలా నటిస్తూ దగ్గరవ్వాలని అనుకున్నాడు. కానీ వాడు నిన్ను నిజంగా ఇష్టపడలేదు. వాడు కోరుకున్నది నీ వెనుక ఉన్న ఎయిర్ కార్పొరేషన్ను. నీకు దగ్గరయ్యి నీ ద్వారా తను అనుకున్నవన్నీ పూర్తి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు వాళ్ళకు దూరంగా ఉంటాను అని క్లియర్గా చెప్పావో అప్పటి నుండి వాడిలో మార్పు మొదలైంది. అవునా అని అన్నాడు. వాడంటే పిచ్చెక్కి తిరిగే నీ బెస్ట్ ఫ్రెండ్ వాసుకి అదే అదునుగా వాడి ప్రతి అవసరం తీర్చడం మొదలుపెట్టింది. అవకాశాలు ఇప్పించడం మొదలుపెట్టింది. నీతో వాడికి అవసరం లేదు, అందుకే నేను వదిలించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూశాడు. అదంతా నీదే అన్నట్టుగా క్రియేట్ చేసి నిన్ను దోషిగా నీ ముందే నిలబెట్టి వాడు సైలెంట్గా ఎస్కేప్ అయ్యాడు అని అన్నాడు మాహిర్. కృష్ణ పదే పదే తను టచ్ చేయాలని చూడడం, పెళ్లి గురించి తొందర చేయడం గుర్తు వచ్చింది. తర్వాత తనకిచ్చే ఇంపార్టెన్స్ను తగ్గిస్తూ వర్క్లో ఉన్నాను, బిజీగా ఉన్నానని చెప్తూ దూరం పెడుతూ వచ్చాడు. ఆఖరికి బ్రేకప్ చెప్పిన రోజు కృష్ణ అన్న మాటలు గుర్తు వచ్చాయి. నువ్వేదో అందగత్తవని కాదు ఇన్ని రోజులు నీ వెంట తిరిగింది. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు అని అన్నాడు. ఆ మాటలు గుర్తురాగానే అనుపమలో ఉన్న కొంచెం బాధ కూడా పూర్తిగా పోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.